భారత రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ముగ్గురు మహిళా భారత క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికా రావల్, స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాగూర్లను భారత రైల్వేలో ఆఫీసర్లుగా నియమించి వారికి తోడ్పాటును అందించింది. 2025 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఈ ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చి ఆదుకుంది. ప్రతికా రావల్, స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది. ఈ ముగ్గురు క్రికెటర్లు గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్లతో సమానమైన జీతాన్ని, బెనిఫిట్స్ ను పొందనున్నారు. వరల్డ్ కప్ లో అత్యద్భుతమైన పనితీరు కనపరిచిన వీరికి రైల్వే బోర్డు ఈ విధంగా సత్కరించింది. అయితే సెమీఫైనల్స్ కు ముందు ప్రతికా రావల్ తీవ్రంగా గాయపడి ఫైనల్ కు దూరమైంది. దీంతో టోర్నమెంట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలో శెఫాలి వర్మను రీప్లేస్ చేశారు. స్నేహ రాణా బౌలింగ్ లో ఆల్రౌండర్ గా తన సత్తా చాటారు. రేణుకా సింగ్ తన బౌలింగ్ తో భారత్ కప్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించింది. నవంబర్ 2వ తేదీన జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును ఓడించి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడం ఇది తొలిసారి. భారత మహిళా క్రీడాకారులను ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల ఉద్యోగాల్లో నియమించి వారికి ఆసరా కల్పించాయి. ఇదే నేపథ్యంలో భారత రైల్వే బోర్డు కూడా ఈ ముగ్గురు క్రికెటర్లను రైల్వే శాఖలో ఉద్యోగాల్లో నియమించడం విశేషం. ఇది అభినందనీయం కూడా.